దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు. 84వ కీర్తన 10వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది: నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. దేవుని యొక్క ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమట. ఎందుకు 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పేసి అన్నాడు అంటే, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో, శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. శ్రేష్టమైనటువంటి చక్కని మార్గమును బోధించేటటువంటి ఆ యొక్క స్థితి మందిరములో ఉంటుంది. కాబట్టి మందిర ఆవరణములో ఆ బోధించేటటువంటి దినమున ఆ బోధను వినుటకు అక్కడ గడపడము శ్రేష్టము అని చెప్పేసి భక్తుడు అంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనములో, దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. నీవు దేవుని మందిరానికి నీవు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్త చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని యొక్క ఆవరణములోనికి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొని, అక్కడ సేవకుడు బోధించేటటువంటి బోధను నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు శ్రేష్టమైనటువంటి బోధని ఆయన మీకు తెలియజేస్తాడు. సేవకుని నోట దేవుని వాక్కును ఉంచి ఆ వాక్కును దేవుడు అక్కడ మనకి వినిపింపజేస్తూ ఉంటాడు. ఏంటి వినిపించేటటువంటి యొక్క మాటలు అంటే, దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది కూడా శ్రేష్టమైనది కాదు. పరసంబంధమైనటువంటి స్థితిలో ఉన్నవి శ్రేష్టమైనవి. ఇది శ్రేష్టమైనది, ఇది శాశ్వతమైనది అనేది నీ జీవితంలో నీవు అనుకుంటూ ఉన్నట్లయితే ఒక దినము దీన్ని విడిచిపెట్టాల్సిందే. అతి శ్రేష్టమైనది పరమందు ఉంది, పరలోకమందు ఉంది. దాన్ని దేవుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు సిద్ధపరచను. కాబట్టి సిద్ధపరిచిన దాన్ని నీవు స్వాధీనపరచుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైనటువంటి మాటలని దేవుడు నీకు వినిపింపజేస్తాడు. ఎప్పుడైతే నీవు ఆ మాటల్ని వింటావో, దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు. ఉదయకాల సమయంలో నీవు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మందిరాన్ని మానుకొని ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి బోధను నేను మీకు వినిపింపజేస్తాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది: ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని యొక్క ఆవరణంలోనికి వెళ్తున్నావు కావచ్చు, దేవుని మాటలు వినడానికి వెళ్తున్నావు కావచ్చు, విరిగి నలిగిన హృదయముతో నీవు దేవుని సన్నిధానములో నీవు ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు కావచ్చు, బలులు అర్పిస్తున్నావు కావచ్చు, కానుకలు అర్పిస్తున్నావు కావచ్చు. కానీ దేవుడు చెప్పేటటువంటి బోధను వినకుంటే నువ్వు ఇచ్చేటటువంటి అర్పణలన్నీ కూడా వ్యర్థమైపోతే. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును వినుట శ్రేష్టము. దేవుని యొక్క వాక్కును వినుట శ్రేష్టము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, దేవుని బిడ్డలారా, ఏలయనగా ఆయన మన కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఒక పట్టణమును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పట్టణములోనికి నీవు, నీ కుటుంబము వెళ్ళాలంటే మీరు ఎలా ఉంటే వెళ్తారు, ఎలా జీవిస్తే వెళ్తారు అనేది
దేవుని మందిరంలో బోధింపబడుతుంది. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడు. భక్తుడు ఒక మాట అంటున్నాడు, దేవుని యొక్క ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. దేవుని బిడ్డలారా, అటువంటి ఆశ మీలో ఉందా? అటువంటి యొక్క ఆసక్తి మీలో ఉందా? మీలో ఉన్నట్లయితే దేవుని యొక్క మాటలు వినడానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయములో 52వ కీర్తన 8వ వచనము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. ఎంత చక్కని మాట అండి. భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే నీవు, నీ కుటుంబము కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మిమ్మల్ని ఉంచి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.